ఎంత నాలెడ్జ్ ఉందో ఆ స్టూడెంట్కి బయటకు వస్తుంది ఎగ్జామ్లోనే. క్లాస్లో అన్ని తెలిసినట్టు మాట్లాడుతుంటాడు వాడు, అన్ని, కానీ మార్క్స్ చూస్తే ఏమీ లేవంటాయి. ఇదేంట్రా అంత క్లాస్లో విన్నావు, ఎగ్జామ్ దగ్గరకు వచ్చేసరికి మార్క్స్ ఏమి అని. ప్రతి ఆదివారం వెళ్ళి వాక్యం వింటావు, యూట్యూబ్లో వాక్యాలు వింటావు, ఫేస్బుక్లో వాక్యాలు వింటావు. శ్రమ రాగానే ఏది నీ విశ్వాసం? ప్రతి ఆదివారం దేవుడు వాక్యం ద్వారా నీతో ఏది మాట్లాడుతున్నాడు అదంతా థియరీ క్లాసు. నీ బైబిల్ రీడింగ్ కూడా థియరీ క్లాసే. ప్రతిరోజు బైబిల్ చదువుతావు. ఇప్పుడు నాకు ప్రాక్టికల్ గా సోమవారం నుంచి శనివారం ఒక శ్రమ వచ్చింది, ఆఫీస్ లో ఒక ఇబ్బంది వచ్చింది, బంధువులతో ఒక సమస్య వచ్చింది, ఇంట్లోనే ఒక కుటుంబ సమస్య వచ్చింది. ఇప్పుడు అది పరీక్ష. ఆ థియరీలో ఏమేమైతే చదివావో ఇప్పుడు ప్రాక్టికల్ లో అది బయటికి రావాలి. క్షమాపణ గురించి విన్నాను, ప్రేమ గురించి విన్నాను, ఓర్పు గురించి విన్నాను. కొన్ని విషయాల ద్వారా దేవుడు నాకు నేర్పిస్తా ఉన్నాడు వాక్యం. ఈ విన్న వాక్యం ఎంత నువ్వు గ్రాస్ప్ చేసావు, ఆ వాక్యం ఎంత నువ్వు ప్రాక్టికల్ గా అప్లై చేస్తున్నావు. అప్లికేషన్ అనేది లేకపోతే ఎంత వాక్యం విన్నా ఉపయోగం ఉండదు. మనకి ఎదుగుతున్నా నేను ఆత్మీయంగా ఎలా తెలుస్తుంది? ఆ వాక్యం నువ్వు ఎంత అప్లై చేస్తున్నావు ప్రాక్టికల్ గా ఆ సమస్య వచ్చినప్పుడు. సో నువ్వెంత వాక్యం వింటున్నావు అనేది కూడా ఈ శ్రమలో బయటపడతా ఉంటుంది. నువ్వు చదివే వాక్యం ఎంత నీ హృదయంలోకి వెళ్తుంది, అది ఎంత ప్రాక్టికల్ గా బయటకు వస్తుంది. దేవుని బిడ్డలారా, సమస్యలు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మనకి మేలే.